ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 15:24 నుండి 28 వరకు. మన విశ్వాసమును అలాగే వినయమును పరీక్షించటానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితాలలో అవమానకరమైన పరిస్థితులను అనుమతిస్తుంటాడు. ఆ సమయంలో మనం చేస్తున్న ప్రార్థనలు ఫలించకపోవచ్చు, లేదా మనం ప్రేమిస్తున్న మనుషులు మనలను లెక్క చేయకపోవచ్చు. కొన్నిసార్లు మనం గౌరవిస్తున్న వారు మనలను కూడా అదే విధంగా గౌరవించకపోవచ్చు. అటువంటి సమయంలో మనము విశ్వాసం కోల్పోకుండా, వినయమును విడిచిపోకుండా దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. అలాగే మనలను కావాలని బాధిస్తున్న వారిని కట్టడి చేస్తాడు. ఈ వాక్య భాగంలో కనానీయురాలైనటువంటి ఒక స్త్రీ యేసయ్య అనుగ్రహం కోసం వచ్చినప్పుడు ఆమె విశ్వాసమును తగ్గింపును పరీక్షించాలని యేసయ్య ఆమెతో కఠినంగా మాట్లాడాడు. కానీ ఆమె తన విశ్వాసమును కోల్పోకుండా అదే తగ్గింపును చూపించి యేసయ్య యొక్క అనుగ్రహము పొందుకుంది. కాబట్టి ఈ కఠినమైన పరిస్థితులకు భయపడి, అవమానకరమైన పరిస్థితులకు కోపం తెచ్చుకొని క్రైస్తవ విశ్వాస జీవితంలో వెనుకబడిపోవద్దు. మన తగ్గింపును చూపిస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు మన క్రైస్తవ జీవితము మరింతగా బలపడుతుంది. ఈ పరిచర్య మీకు దీవెనకరంగా ఉంటే మీ బంధువులకు, స్నేహితులకు కూడా పరిచయం చేయండి. మరిన్ని మెసేజ్ల కోసము నన్ను ఫాలో అవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.